అసలేం జెప్పాలి ఈ వీడియో గురించి? చెప్పి చెప్పి నాకు బోర్ కొడుతుంటది. విని విని మీకు గూడా బోర్ కొడతది. కాకపోతే కొంచెం ఇంట్రెస్టింగ్ వేలో అయితే ఈ వీడియో చెప్తాను. ఆల్రెడీ మనందరికి ఇంతకు ముందే తెలుసు. హెచ్-1బీలు రద్దు అవ్వడము అనేది హైప్ 100%, అప్లై అవ్వడం 0%. 1% కూడా కాదు, 0%. యాస్ ఆఫ్ నౌ ఏదైనా చేంజెస్ జరగడమే తప్ప హెచ్-1బీ రద్దనేది అసలుండదు. మేబీ ఇంకొక 15 సంవత్సరాల తర్వాత ఏమైనా దీనిని బాగా స్ట్రిక్ట్‌గా జేసి, బాగా రూల్స్ పెంచి, పెంచి ఇంకా ఏదైనా చేసేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి తప్ప హెచ్-1బీని కంప్లీట్‌గా రద్దు చేసేటటువంటి ఛాన్సెస్ అయితే 0% యాస్ ఆఫ్ నౌ. అయినా కూడా ఏదైనా చిన్న బిల్లొచ్చినా కూడా బాగా సర్క్యులేట్ అవుతుంది. అండ్ అప్డేట్స్ ప్రకారమే. సో, మనం గూడా అసలేంటి ఆ అప్డేట్ అనేది మీకు వివరిస్తాను. అండ్ చాలా కొంచెం ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ గూడా మీతో అయితే షేర్ చేస్తా. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. జనవరి 2న ఆల్రెడీ ఈ టాపిక్ మనం ఒక 1 ½ ముందు మాట్లాడుకున్నాము. ఆవిడ బిల్లు పెట్టాలి అని అనుకున్నారు ఆ టైంలో. ఈసారి బిల్లు పెట్టారు. జనవరి 2న మెర్జోరీ టేలర్ తెలుస్తది. ఆవిడ పేరు గూడా మనం 2, 3 సార్లు మాట్లాడుకున్నాం. ఆవిడ హెచ్-1బీని కంప్లీట్‌గా బ్యాన్ చేయాలి అని జెప్పేసి. అది ఆల్‌మోస్ట్ ఇంతకుముందు చెప్పిందే. ఎక్కువ ప్రియారిటీ ఆహ్, ఇమిగ్రెంట్స్ అయితే ఎవరైతే వేరే కంట్రీస్ నుంచి వస్తున్నారో వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. సో, వీళ్ళ వలన అమిగ్రెంట్స్ సఫర్ అవుతున్నారు అనేది. అండ్ ఇంకోటేంటి అంటే ఒకప్పుడు ఈవిడ మెడికల్‌లో ఈవిడ అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం మంచి మంచి పొజిషన్స్ వస్తున్నాయి. వేరే కాలేజెస్‌లలో మంచి మంచి సీట్ అలా దొరుకుతుంది కానీ ఎవరైతే అమిగ్రెంట్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ లోపల మంచి సీట్లు దొరకట్లేవు. సో, వాళ్ళకి చాలా వరకు అన్యాయం జరుగుతుంది. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా అమెరికన్ పీపుల్ చాలామంది కూడా గ్రాడ్యుయేట్ అయ్యేసి బయటికెళ్ళిపోతున్నారు. ఎస్పెషల్లీ మెడికల్ ఫీల్డ్ లోపల. బట్ వాళ్ళకి మాత్రం తగినంత గుర్తింపు రావట్లేదు. బట్ వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం మంచి గుర్తింపొస్తుంది. సో, ఇలా చాలా పాయింట్స్ కూడా ఆవిడ లాస్ట్ టైమ్ ఒక 1 ½ మంత్ బ్యాకే మెన్షన్ చేశారన్నట్లు. అండ్ ఆవిడేంటంటే ఏదైతే మెడికల్ ఫీల్డ్ ఉంటదో, సో, ఎస్పెషల్లీ యూఎస్‌సిటీ డాక్టర్స్ అనేది చాలా తక్కువ మందున్నారు కాబట్టి వాళ్ళని మాత్రం తీసుకొచ్చుకోవాలి. ఎవ్రీ ఇయర్ గూడా ఒక 10,000 వరకు క్యాప్ ఎగ్జెంప్షన్. సో, వాళ్ళని తీసుకొచ్చుకుంటే బావుంటది అని జెప్పేసి. అండ్ ఎవరైతే స్కిల్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి అవకాశాలు చాలా వరకు తగ్గించాలి. ఇన్ కేస్ వాళ్ళొచ్చినా కూడా చాలామంది యూఎస్‌లోనే సెటిల్ అయిపోతున్నారు కాబట్టి వాళ్ళని అట్లా సెటిల్ అవ్వకుండా చేయాలి. ఓన్లీ కూడా హెచ్-1బీ యొక్క వర్క్ పర్మిట్ ఎన్ని ఇయర్స్ అయితే ఉంటదో అన్ని ఇయర్సే ఉండాలి. అంటే జస్ట్ ఇక్కడికొచ్చేసి వర్క్ చేసి ఇంక వాళ్ళు రిటర్న్ ఎళ్ళిపోవాలి. సో, ఇలాంటి చాలా పాయింట్స్‌ని బేస్ చేసుకొనైతే ఆవిడ ఇంటెన్షన్ ఏంటంటే హెచ్-1బీని రద్దు చేయాలి అని చెప్పేసి. అని ఆవిడ లాస్ట్ టైమ్ బిల్లు పెట్టక ముందే ఎవరైతే ట్రంప్ పార్టీ సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళు గూడా ఇది పెట్టక ముందే చచ్చే బిల్లు అని చెప్పారు. అండ్ ఈవిడకి, ట్రంప్‌కి టర్మ్స్ సరిగ్గా లేవు. అది ఎప్పటినుంచో కూడా. సో, ఈవిడ జనవరి 2న బిల్లు పెట్టింది. జనవరి 5న ఆల్రెడీ ఈవిడ రిజైన్ గూడా చేసింది. ఇప్పుడు ఆవిడ కాంగ్రెస్‌లో కూడా లేదు. ఆవిడ కాంగ్రెస్ బయటికెళ్ళిపోయారు. వీళ్ళకి టర్మ్స్ సరిగ్గా లేవని నీకేం తెలుసనంటే, లాస్ట్ టైము ఎప్పుడైతే ట్రంప్ హెచ్-1 బిల్లు యూఎస్ఏకి చాలా వరకు అవసరం ఉంది. హెచ్-1బీల వలన యూఎస్ఏ చాలా వరకు డెవలప్ అవుతుంది. కాకపోతే అందులోపల కొన్ని రిస్ట్రిక్షన్స్ తీసుకురావాలి. ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ గూడా చెప్పాడు గదా! సో, వేరే కంట్రీ నుంచి ఇక్కడికొచ్చి వాళ్ళు పని చేస్తేనే కదా ఆ పని అమెరికన్స్‌కి అర్థమయ్యేది. లేదు అంటే అమెరికన్స్‌కి చాలా వరకు ఇబ్బంది ఏర్పడతది. సో, వాళ్ళొచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తే అప్పుడు అమెరికన్స్‌కి అర్థమయ్యి వీళ్ళు ఆ పని లోపల ముందుకి రాగలరు కానీ, అసలు మొత్తానికే హెచ్-1బీని తీసేయడం, వేరే ఇలాంటి స్కిల్డ్ పీపుల్‌ని అమెరికాకి రానియకపోతే చాలా వరకు కష్టం అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పారతను. ఒక 1 ½ ఇయర్ బ్యా సారీ 1 ½ మంత్ బ్యాక్. అతనలా చెప్పాక ఒక 4, 5 డేస్‌కే ఈవిడ ఇలా హెచ్-1బీని కంప్లీట్‌గా రద్దు చేయాలి. సో, ఇది నేను బిల్లు పెడతాను అని జెప్పేసి ఈవిడ అనడం. ఆ టైం లోపల ఏంటంటే చాలా వరకు బయట వీళ్ళిద్దరి మధ్యన టర్మ్స్ సరిగ్గా లేవని జెప్పేసి అండ్ ట్రంప్ గూడా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఓకే. బట్ నేను నీకు అంతగా సపోర్ట్ చేయను అని చెప్పి గూడా ఒక పోస్ట్ చేశారన్నట్లు. ఒక 1 ½ మంత్ బ్యాక్ ఇదంతా గూడా జరిగింది. అండ్ ఆవిడ రీసెంట్‌గా బిల్లు పెట్టడం అండ్ 5థ్‌లో ఆవిడ రిజైన్ జేసి ఎళ్ళిపోవడం. అండ్ మారాలో చాలా వరకు ఫెయిల్యూర్స్ ఉన్నాయనడం. అదే అమెరికా గ్రేట్ ఏరియన్ ఇందులోపల చాలా వరకు ఫెయిల్యూర్స్ ఉన్నాయని అనడం. అండ్ బయట వర్షన్ ఏంటంటే ఈవిడ ఒక మంచి జార్జియా నుంచి అనుకుంటాను. ఒక మంచి పొజిషన్‌కయితే ఈవిడ ట్రై జేస్తున్నారు. కాకపోతే ఆ పొజిషన్‌కి ఈవిడ వెళ్ళాలి అనంటే చాలా మంది సపోర్ట్ ఉండాలి అని జెప్పేసి. బట్ అంత సపోర్ట్ అయితే ఈవిడకి ఏం దొరకట్లేదు. అండ్ ఇంకా
ఇప్పుడు ప్రెజెంట్ అమెరికాలో ఏదైనా ఒక హాట్ టాపిక్ ఉందంటే యాంటీ ఇమిగ్రేషన్. సో, ఇమిగ్రేషన్‌ని చాలా వరకు కట్టడి చేయాలి అనేది బయట బాగా ట్రెండ్ అవుతుంది. సో, అందులోపల ముఖ్యంగా ఏంటంటే ఈ హెచ్-1బీలు, వీసా హోల్డర్స్‌ని ఎస్పెషల్లీ స్కిల్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రానివ్వడం తగ్గించాలి అనేది. సో, ఈవిడేంటంటే దీని మీద కొంచెం మనం ఫైట్ చేస్తే, మన గొంతు వినిపిస్తే మనం కొంచెం హైలైట్ అవుతామని జెప్పేసి ఈవిడ ఇంటెన్షన్ అని జెప్పేసి ఎవరైతే ట్రంప్ పార్టీ వాళ్ళున్నారో వాళ్ళు మెన్షన్ జేశారన్నట్లు. ఆ ట్వీట్‌లో నేను షేర్ జేస్తాను మీకు. సో, అది యాక్చువల్‌గా బ్యాక్ ఎండ్ స్టోరీ అయితే అది జరిగింది. ఆ తర్వాత ఈవిడ బిల్లు పెడతాను అనడం, ఆల్రెడీ బిల్లు పెట్టడము. బట్ ఆల్రెడీ ఈవిడ రిజైన్ చేయడం గూడా. బట్ ఎందుకు ఈ టాపికే కొంచెం ఎక్కువగా అనంటే, ఈవిడ గూడా రిపబ్లికన్ పార్టీకి చెందిన ఆవిడే కాబట్టి, సో, చాలా వరకు రిపబ్లికన్ పార్టీ కాబట్టి, ట్రంప్ పార్టీనే ఇప్పుడు ఉంది కాబట్టి, ఎక్కువ సపోర్ట్ దొరుకుతది. డెఫినిట్‌గా ఇది బ్యాన్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని కానీ, అందులో ఉన్నా కూడా వాళ్ళకే సరిగ్గా ఉండవు కదా! ప్రపంచంలో ఏ దేశం పాలిటిక్స్ అయినా అంతే. సేమ్ పార్టీలో ఉన్నా కూడా అందులోనే చాలా క్లాషెస్ వస్తుంటాయి. సో, ఇంకా సేమ్ పార్టీ అవ్వడం వలన ఎక్కువగా కొంచెం హైప్ అన్నట్లు. అదేదంటే వేరే పార్టీ నుంచి ఎవరైనా హెచ్-1బీ బ్యాన్ అని అంటున్నారు అంటే అసలు జీరో హైప్ అన్నట్లు. అసలు హైపే ఉండేది కాదు గానీ, వీళ్ళు సేమ్ పార్టీ అవ్వడం వలన సేమ్ పార్టీ నుంచి ఈ ఇనిషియేట్ తీసుకుంటున్నారు. అండ్ ట్రంప్‌కి గూడా బ్యాక్ ఎండ్ లోపల హెచ్-1బీని కొంచెము చాలా స్ట్రిక్ట్ చేస్తున్నారు. అండ్ వేరే వాళ్ళు గూడా కొంతమంది హెచ్-1బీ లోపల చాలా వరకు లూప్ హోల్స్ ఉన్నాయి. అసలు ఈ పొజిషన్‌కి గూడా హెచ్-1బీ నుంచి వేరే కంట్రీ వాళ్ళు రావడం అవసరమా అని జెప్పేసి ఇంకొంతమంది అంటే వేరే స్టేట్ వాళ్ళు కూడా అనడం. సో, వీటన్నిటిని జూసి ఏంటంటే ఓకే. కంప్లీట్‌గా హెచ్-1బీని బ్యాన్ చేస్తారని అంతో ఇంతో హైప్ క్రియేట్ అవుతుందన్నట్టు ఈ టాపిక్ ఎస్పెషల్లీ ఈవిడ పెట్టిన దానికి. లేదు అంటే అసలు ఇంత మాత్రం హైప్ గూడా ఉండేది కాదు. అండ్ లాస్ట్ టైమ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు గూడా ఇంతకంటే ఎక్కువనే వినిపించినా కూడా అప్పుడు సోషల్ మీడియా ఇంత అలర్ట్‌గా లేదన్నట్లు. సో, అందువల్ల మరీ ఇంతగా రాకున్నా గూడా అప్పుడు ఆర్ఎఫ్ఈలు పడడము, చాలామంది ఇండియన్స్ భయపడ్డము, ఈవెన్ హెచ్-1బీ వాళ్ళు అంటే ఇప్పుడెలా ఉందో అంతకంటే ఇంకొంచెం ఎక్కువగానే ఉన్నా కూడా అప్పుడు సోషల్ మీడియా అనేది ఇంత అలర్ట్‌గా లేదు. సో, లాస్ట్ టైమే చాలా వరకు కూడా న్యూగా రూల్స్ ఇంప్లిమెంట్ చేసేదేమీ లేదు. ఆల్రెడీ అప్పుడు అనుకున్నటువంటి రూల్సే ఇప్పుడైతే ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి. ఆల్రెడీ స్టెమ్ సెక్టార్ లోపల యూఎస్ఏ డామినేషన్ అనేది కొంచెం తగ్గిపోయింది. అది గనక ఇంకా ఎక్కువగా ఉంటే ఫ్యూచర్‌లో యూఎస్ఏకే చాలా వరకు నష్టం జరుగుతది. ఈవెన్ హెచ్-1బీలు కూడా అంతే. సో, ఆల్రెడీ చెప్పాను గదా! లాస్ట్ టైమ్ టాపిక్ లోపల ఫ్యూచర్‌లో హెచ్-1బీ ఫైల్ చేసుకునే వాళ్ళు గనక తగ్గితే యూఎస్ఏలో ఇంకా అనుకున్న దానిని మించి ఇంకా లూప్ హోల్స్ దొరుకుతాయి. ఇంకా అంటే వాళ్ళనుకున్నదైతే జరగదు అని చెప్పేసి, అదే లాస్ట్ వీడియోలో మొత్తం గూడా షేర్ చేశాను. సో, ఇంకా హెచ్-1బీ బ్యాన్ అవుతే మనకు ప్రాబ్లమ్ అంటే కంప్లీట్‌గా ఇండియన్స్ ఎక్కువ మోతాదులో వస్తూ ఉంటాయి గదా! హెచ్-1బీల మీద. అండ్ నెక్స్ట్ చైనా వాళ్ళొస్తారు, సౌత్ కొరియా. సో, ఇలా కొన్ని కంట్రీస్ నుంచి ఎక్కువగా హెచ్-1బీ మీద వస్తారు కాబట్టి కంప్లీట్‌గా మనకి కొంచెం పెద్ద ఎఫెక్ట్‌నే ఉంటది. హెచ్-1బీకి ఏదైనా ఎలాంటి అంటే న్యూ రూల్ ఏదొచ్చినా గూడా ఇండియన్స్‌కి ప్రాబ్లమే ఉంటది. సో, ఈసారి $100,000 ఒకటి చాలా హెడేక్‌గా ఉన్నది. అంటే పాపం సైడ్ కంట్రీస్ నుంచి రావాలి అనుకున్న వాళ్ళకి కంప్లీట్‌గా ఇబ్బందే గదా! అంటే న్యూగా వచ్చే వాళ్ళకి కంపెనీస్ అంత ఆఫర్ చేస్తాయా? చాలా కష్టం. అండ్ చాలామంది ఏంటంటే కంపెనీస్ నుంచి రాలేని వాళ్ళు, కంపెనీలలో కూడా చాలా పాలిటిక్స్ ఉంటాయి అబ్బా! అదంతా మనం చెప్పలేం గానీ, అంటే సపోర్టింగు ఉన్న వాళ్ళనే ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఫేవర్‌గా ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశాలు కల్పిస్తూ ఉంటారు. అసలు ఒకప్పుడొచ్చిన హెచ్-1బీలది మరీ దారుణం. ఇంకా ఇప్పుడన్నా గూడా అంతో ఇంతో స్కిల్డ్ పీపుల్ గానీ సరే. ఓకేలేండి గానీ, సో, అలాంటి వాళ్ళేంటంటే బయట కన్సల్టెన్సీస్ త్రూ వేపిచ్చుకొని రావడము, అలా జేస్తూ ఉంటారు. ఇప్పుడేంటంటే ఈ $100,000 ఇది రాబట్టి కన్సల్టెన్సీస్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించవు. మేబీ వన్స్ ఈ రూల్ ఇంప్లిమెంట్ అయితే ఇంకా ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో మేబీ ఏమైనా ఏంటి వాళ్ళ హెడేక్ వస్తా ఉంది. మేబీ నెక్స్ట్ ఇయర్ అలా ఏమైనా ఇంక ఛాన్సెస్ కానీ, ఈ ఇయర్ మాత్రం పాపం బయట నుంచి రావాలి అనుకునే వాళ్ళకి చాలా వరకు ఇబ్బందిగానే ఉంటది. సో, యూఎస్ఏలో ఉండి అన్ని విధాలుగా మంచిగా ఉన్న వాళ్ళకి రాకుంటేనే మంచిది వాళ్ళు అది ఇది అని అనుకుంటారు గానీ, సో, మన కడుపు నిండింది కాబట్టి బయటోడి మీద అలానే అనిపిస్తది. బట్ అందరికి అవకాశం వస్తేనే మంచిగా ఇంతే అండి ఈ వీడియో. సో, మొత్తానికైతే హెచ్-1బీ అది హైప్ మాత్రమే అయ్యేది 0%. నా ఒపీనియన్ ప్రకారం మీరేమనుకుంటున్నారు? అవుతదా? బ్యాన్ అవుతదనుకుంటున్నారా? లేదులే ఇలాంటివి చాలా విన్నామంటారా? సో, యాక్చువల్లీ ఈ వీడియో ఎంతమంది జూస్తారో గూడా పెద్ద క్వెషన్ మార్కే మనకి. ఎందుకంటే ఆల్రెడీ అందరికీ తెలుసు అది అవ్వదు, కాదు, పోదు. డైలీ ఇంక మీకిదే పని అనుకుంటారు నన్ను. సో, ఇంక అక్కడున్నది అప్డేట్ చెప్పాలి కాబట్టి మీకు చెప్తున్నానంతే. సో, ఇంతే అండి ఈ వీడియో. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. బై బై.